ప్రణాళికలు లేకుండా, అంచనాలు లేకుండా కేవలం డబ్బు దోపిడీకి రేవంత్ రెడ్డి పార్కత్వం మూసి సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి ఆరోపించారు. హైదరాబాద్ బర్కత్పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడు గౌతమ్ రావు మహిళా కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో చేపట్టిన సబర్మతి ప్రాజెక్టుకు 22,000 కోట్లు, నమోగంగ ప్రాజెక్టుకు 44,000 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. సబర్మతి ప్రాజెక్టు చేయడానికి 2,200 కోట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూసీ బ్యూటిఫికేషన్ కోసం ఎందుకు 1,50,000 కోట్లు అయితాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. మరి ఈ నెంబర్ అనేటువంటిది దేనికోసం పెట్టినారు మీరు? అదొకటి అంశం అయితే, ఎక్కడన్నా కూడా నమామి గంగే ప్రాజెక్టు చేసేటప్పుడు కానీ, సబర్మతి ప్రాజెక్టు చేసేటప్పుడు కానీ పేద ప్రజలకు అన్యాయం చేయలే. ఎక్కడన్నా ఇల్లు కూలగొట్టాల్సి వస్తే, ఎక్కడన్నా భూమి తీసుకోవాల్సి వస్తే ప్రజల్ని కూర్చోబెట్టి ప్రజలతోటి మాట్లాడి వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా విషయ అవగాహన కల్పించి, వాళ్ళు ఇల్లు కోల్పోతే ఇల్లు, దాని ధర కట్టించి భూమి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోతే వాళ్ళకు ఉపాధి అవకాశాలు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి పాఠశాల ఉండేటువంటి ఏర్పాటు, వాళ్లకు ఆసుపత్రి అవసరమైతే వైద్య సదుపాయాల కోసం ఒక ఆసుపత్రి నిర్మాణం, ఇవి మినిమం. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని మనం వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే నగర అభివృద్ధి కోసమో వాడుకునేటప్పుడు డెఫినెట్ గా కాంపన్సేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ కాంపన్సేషన్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో ఇచ్చింది, నమామి గంగే ప్రాజెక్టుల భాగంగా కూడా చేసింది. మరి మీకెందుకు సోయలేదు అని మేము అడుగుతున్నాం. ఎగ్దమ్ మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు లండన్ పోతారు, థేమ్స్ నది అద్భుతంగా ఉన్నది అని చెప్పి థేమ్స్ నది లెక్క చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అంటారు. తర్వాత వాళ్ళ మంత్రివర్గాన్ని సౌత్ ఆఫ్రికాకు పంపిస్తారు. ఆడికి పంపించి సియోల్ నగరంలో అద్భుతంగా జరుగుతోంది, మేము అట్లా చేస్తామని చెప్తారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు ఏ నగరానికి పోయి ఏదన్నా చూసిరండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ పేద ప్రజల దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు అసలు ఈ నగరంలో మీరు ఏం చేయదలుచుకున్నారు, మరి వాళ్లకు రీహాబిలిటేషన్ ఎట్లా చేపిస్తారు అనేది చూడాలి కదా. రాత్రికి రాత్రి ఇంటూ మార్కు పెట్టి తెల్లారి బుల్డోజర్లు పట్టుకపోయి బుల్డోజర్లతో మేము కూలగొడతాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ వట్టిగా మీ లెక్క తూతూ మంత్రంగా పరిపాలన చేయట్లే దేశంలో. ఇవాళ ప్రజల కోసం మేమున్నాం. మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, విదేశాలకు పోయి చూసి వస్తున్నారు, మీరెందుకు, మీరు కానీ మీ మంత్రివర్గం కానీ సబర్మతి ప్రాజెక్ట్ ఎట్లా జరిగిందో గుజరాత్కు పోయి ఎందుకు చూసి రాలే? నమామి గంగా ప్రాజెక్ట్ ఎట్లా చేస్తున్నారో మీరు పోయి ఎందుకు చూసి వస్తలేరు అంటున్నారు కదా. నరేంద్ర మోడీ గారు చేస్తేనేమో అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ, నేను చేస్తేనేమో అప్రిషియేట్ చేస్తలేరు అంటున్నారు. మరి మీరు నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ప్రాజెక్ట్ ఎందుకు పోయి చూసి రాలే అని మేము అడుగుతున్నాం. ఈ దేశంలో చేపట్టినటువంటి ప్రాజెక్టు, సక్సెస్ఫుల్ గా అయినటువంటి ప్రాజెక్టు చూస్తే మీకు అర్థమవుతుంది కదా హైదరాబాద్ లో ఎట్లా చేయాలనో. ఇక్కడ ఎట్లా బతుకుతున్నారో గుజరాత్ లో కూడా దాదాపుగా మనుషుల జీవన విధానం సేమ్ ఉంటది కదా. ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి అక్కడ ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు గుజరాత్ పోతలేరు అని మేము అడుగుతున్నాం. ఎందుకు మంత్రివర్గాన్ని పంపించట్లేరు అని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాలి వారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత